హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జాను జిందగీ ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ అయితే కొంతమంది చూస్తున్నారు. బాగున్నా సరే లైక్ చేస్తున్నారని కామెంట్ చేయట్లేదు. ఏదైనా కొంచెం మంచిగా సజెషన్స్ ఇవ్వండి. వీడియోస్ అయితే బాగున్నాయని నాకు వచ్చినట్టయితే నేను తీస్తున్నాను. ఇంకా ఇదైతే పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు. ఇంక మా ఆయనకు కూడా ఆ రోజు హాలిడే అనమాట. ఇంకా అందుకని చెప్పి కొంచెం లేట్గానే లేచాము. ఇంకా పనులైతే అన్ని పనులు ఇంకా గ్యాస్ కౌంటర్ టాప్ క్లీన్ చేసి గిన్నెలన్నీ తోమేసి, నైట్ అయితే గిన్నెలు తోమలేదండి. ఇంకా గిన్నెలు కూడా తోమేసి, ఇల్లంతా తుడిచేసి, ఒత్తేసి, ఇంకా స్నానం కూడా అయిపోయింది. ఇంకా అయితే నేను టిఫిన్ ఫాస్ట్గా చేసేస్తున్నాను. ఇంక దేవి బొమ్మ అంటే రోడ్డు మీద పెట్టారండి మా ఊర్లోనే. అక్కడికైతే వెళ్దామా అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అంటే నేను ఒక్కదాన్నే కాదనమాట. అక్కడ పక్కన తెలిసిన వాళ్ళు ఒక ఇద్దరు వస్తామన్నారు. మేము ముగ్గురం కలిసి వెళ్తాం. ఆల్రెడీ వాళ్ళు బయలుదేరిపోయినారనమాట. నేను అంటే పిల్లలు ఉన్నారు కదా, ఏం బయలుదేరుతాం ఏంటో అనుకున్నాము. బట్ ఏంటి అంటే మనకు అసలుకే దేవుడి భక్తి కొంచెం ఎక్కువ అయిపోతుంది కదా ఈ మధ్యన. అందుకని చెప్పి నేను వస్తానని ఇంకా ఫాస్ట్ ఏముంది, మా ఆయన ఉన్నారు కాబట్టి ఇంక టిఫిన్ వేసి పెట్టేస్తే ఆయన పెట్టేసి ట్యూషన్కి కొంతసేపు వెళ్తే పంపించండి, లేకపోతే అవసరమే లేదని చెప్పాను. ఇంకా ఆయన ఇష్టమే అని చెప్తే వెళ్ళారంట. ఒక గంట సేపు వెళ్ళారు. ఇంకా అలానే వాళ్ళకి అట్లు పోద్దామని చెప్పి ఒక పక్క నుంచి అట్లు అయితే పోస్తున్నాను. ఇంకా ఈ బీరకాయలు చూస్తున్నారు కదా, ఇవి మా చెట్టువని మా ఆయన తెంపుకొని వచ్చారు. మంచిగానే అవుతున్నాయి. మేము బీరపాదులు వేసిన నుంచి అయితే మేము ఆ బీరకాయలు అయితే అస్సలు కొనలేదండి, నిజంగా చెప్తున్నాను. ఆ బీరకాయ వాడుతున్నాము. అలానే బీర తొక్క కూడా అసలు ఏం పడిలేదు, మంచిగా ఉంది. కాబట్టి పచ్చడి కూడా చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట పచ్చడి. ఇంకా అలానే ఏంటి అంటే అలానే అట్ల కోసం అని చెప్పి ముందు రోజు పప్పును బియ్యం నానవేసుకున్నాను కదా, అదైతే మంచిగా పులిసింది. అందులో కొంచెం వాటర్ వేసాను, ఎక్కువ వేయలేదు. కొంచెం వాటర్ వేసి ఇంకా అదైతే మొత్తం మంచిగా కలుపుకుంటున్నాను. ఒక పక్క ఏంచో చట్నీ వేడిగా ఉంది కదా, అది ఫ్యాన్ కింద పెట్టానండి. అది చల్లగా అయిపోతే ఇంకా పిల్లలు స్నానాలు చేసి చట్నీ అయిపోతే వాళ్ళకి అట్లున్ను అలాగే చట్నీ దగ్గర పెట్టేస్తుంది. ఒక పని తేలిపోతుంది అని నేను హడావిడిగా అయితే ఉన్నాను. వాళ్ళు ఫోన్ చేసి ఒక పక్క నుంచి టైం అవుతుందిరా ఫాస్ట్గా, నేను తన షాప్కి వెళ్తుంది, కిరాణా షాప్ ఉంది వాళ్ళకి, షాప్కి వెళ్ళాలి ఫాస్ట్గా రా అనేసి అంటుంది. ఇంకా నేను ఇటు పక్క ముందు రోజు అని అనుకోలేదన్నమాట వెళ్తాను అని. అనుకుంటే కొంచెం ముందుగానే లేచి అన్ని ప్రిపరేషన్ అన్ని చేసుకుందాను. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, అన్ని ఫాస్ట్గా అయిపోతాయిలేండి. ఇక్కడైతే అట్లయితే పోసేయడానికి రెడీ చేస్తున్నాను. అట్లు మొత్తం అందరికి కలిపి పోసేస్తాను. నేనైతే గుడి నుంచి వచ్చిన తర్వాత తింటాను కాబట్టి తర్వాత చూసుకుందామా అని చెప్పి నేనైతే పిల్లలతో ఎన్ని తింటారో, మా హస్బెండ్ ఎన్ని తింటారో అన్ని మాత్రమే వేసాను అనమాట. ఇంకా నేనైతే నైట్ కూడా ఏం తినలేదు. నైట్ చాట్ చేశాను కదా, అది తినేసాను. అది తినగానే ఇంకా అన్నం తినబుద్ధి కాదని చెప్పి అన్నం ఏం తినలేదు నైట్కి. ఇంకా మార్నింగ్ అయితే నాకు ఓపిక ఉంటుందో లేదు, ఇవన్నీ ఫాస్ట్గా చేయాలి, గుడికి ఇంకా వెళ్ళాలి, ఇంకా ఓపిక ఉంటుందో లేదు అనుకున్నాను. దేవుడి దగ్గర వెళ్ళాలి అంటే మనకి ఎక్కడి నుంచి ఓపిక అనేది వచ్చేస్తుందో తెలియదు, కానీ నాకైతే చాలా మంచిగా అనిపించింది అనమాట. ఇంకా అసలు ఆ గుడి నుంచి వెళ్ళి వచ్చినంత వరకు నాకైతే అన్నం మీద ధ్యాసే లేదు, తినాలని ధ్యాసే లేదు. నాకు అసలుకే బోల్డంత ఆకలి వేసేస్తుంది. ఇంక మార్నింగ్ తినకుండా అక్కడ బయటకు వెళ్ళాలంటే కళ్ళు కూడా తిరిగేస్తుంటాయి నాకు. అలా ఏం లేదనమాట. ఎందుకో ఏంటో మరి నైట్ శనగలు అవి ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కదా, దానివల్ల మరి ఇంకా గుడికి వెళ్తున్నాను అనే హ్యాపీనెస్ తెలియదు, కానీ నాకైతే అసలు ఆకలే వేయలేదు. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత మాత్రం మా ఆయన చెప్పాను, బావ కొంచెం దోశలు వేసి పెట్టు, కొంచెం ఒక 2 దోశలు అయితే చాలు బావ అంటే పాపం నా కోసం దోశలు కూడా వేశారు. కొంచెం మంచిగా తిన్నాను అనమాట. ఇంకా చూస్తున్నారు కదా, చట్నీ కోసం ఫ్యాన్ కింద పెట్టాను. వీళ్ళని తిప్పుతున్నాను చుట్టూనమాట. ఇంకా స్నానాలు చేయండి అమ్మా అని ఎంత బ్రతిమలాడుతున్నా సరే చాలా టైం పడుతుంది వీళ్ళు చేయడానికి. చూసారు కదా, ఆ రోజు బట్టలు కూడా నానేసాను. వెళ్ళను, ఏం వెళ్తాంలే, ఇంట్లోని పిల్లలు హస్బెండ్ ఉన్నారు అనుకున్నాను. కానీ మళ్ళీ ఛాన్స్ రాదు కదా, మళ్ళీ మా హస్బెండ్ తీసుకెళ్తే అది కూడా దసరాకి మనం క్యాంపులు వెళ్ళిపోతాము, ఇక్కడ దేవిని దర్శనం కూడా మనం చేసుకోము కదా అని చెప్పి నేను ఇంకైతే సరే అని చెప్పేశాను. ఇంకా ఫాస్ట్గా పనులు అయితే ఎంత ఫాస్ట్గా అయిపోయాయి అంటే లేటెస్ట్గా పనులు అయితే మాత్రం ఫినిష్ అయిపోయినాయి. బట్టలు ఉతికేసాను, గిన్నెలు తోమేశాను, ఇల్లు కూడా తుడిచేసి ఒత్తియడం కూడా అయిపోయిందనమాట.
అంటే ఇక్కడ వీడియో కోసం దోసలు కరెక్ట్‌గా వేద్దాం అని చెప్పాను. అది కరెక్ట్‌గా ముడుచుకోవడం లేదనమాట. ఒక పక్కన టైం అయిపోతుందని టెన్షను, ఇంకో పక్క ఏమో వీడియోస్ సరిగ్గా రావాలి కదా అని ఆతృత అనమాట. అన్నీ ఒకసారే అయిపోతున్నాయి. ఈసారి వీడియోస్ కంటిన్యూగా పెడదామని ఒక 3 డేస్ నుంచి కొంచెం కంటిన్యూగానే వీడియోస్ అయితే పెడుతున్నాను. చూద్దాం ఎంతవరకు ఈ కంటిన్యూ అవుతుందో చూద్దాము. మీకైతే వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా వీడియోస్లో ఏం బాగా నచ్చుతున్నాయో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఎవరెవరు కామెంట్స్ చేస్తారో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే వాళ్ళ గురించి ఖచ్చితంగా చెప్తానన్నమాట. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న తల్లులు మీ బాబుకి ఒక 7 ఇయర్స్ ఉన్నాయి అనుకోండి. అంటే ఉన్న తల్లుల గురించి మాట్లాడుతాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు 7 ఇయర్స్ కానీ 4 ఇయర్స్ పిల్లలు ఉంటే మీ పిల్లలు ఎన్ని దోసలు తింటారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మా పండుగాడైతే చాలా తక్కువ అండి. 2 దోసలు అయితే తింటాడు. మా వైషు అయితే ఒక దోస తింటుంది. అది ప్లెయిన్ దోస తింటుంది మా వైషు. మా పండుగాడికి కొంచెం చట్నీ కారం లేకుండా అయితే ఫుల్ చట్నీ లాగించేస్తాడనమాట. వాడికి పల్లీల చట్నీ అంటే అంత ఇష్టం. కారం ఉంటే చాలు, కొంచెం కారం వేసినా అదేంటో కారం కారం అంటాడు. కూర అంతా వైట్గా అనిపించింది అనుకోండి, కారం లేదంటాడు. అందుకే ఈ మధ్యన ఎండుమిరపకాయలు అవే వేస్తున్నాను. చూద్దాము, అలా అయితే ట్రై చేస్తున్నాను నేను. అదేంటో కూరలు బయటికి వెళ్ళి మళ్ళీ చక్కగానే తింటాడు. నేను గుడికి వెళ్ళాము, సాయిబాబా గుడికి. అక్కడ అన్నదానాలు అయ్యి అని చెప్పాను కదా, అక్కడ కూడా సాంబారు కారంగా ఉంది. కూర కారంగా ఉంటుందేమో అని వేసుకోలేదు, మరి సాంబార్ కూడా కారంగా ఉంటుంది కదా, అయినా సరే తినేసాడు అనమాట మంచిగా. వాళ్ళ ఇష్టమే, ఇంకా బలవంతం ఏం లేదు. ఇంకా ఏజ్ పెరుగుతున్న కొద్దీ, రోజులు పెరుగుతున్న కొద్దీ వాళ్ళే నేర్చుకుంటారులే అని ఇంకా వదిలేస్తూ ఉన్నానన్నమాట. అలా అని చెప్పి పూర్తిగా తినకుండా అయితే వదిలేయట్లేదు. మేము తిన్నది ప్రతిదీ కొంచెం కారం తగ్గించి, మరీ తగ్గించిన కష్టమని ఇంకా పూర్తిగా తినరనమాట. కొంచెం ఏజ్ తగ్గించి కర్రీస్ అయితే అలవాటు చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. కానీ ఈ మధ్యన స్టార్టింగ్ ప్రాబ్లం ఆ పిల్లలకి. ఫస్ట్ కొంచెం నోట్లోని పెట్టి బాగుంటే తింటారు, బాగోపోతే తినరమ్మా అని చెప్పినా సరే అమ్మ వద్దు 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 అంటారు. అదేం పిచ్చో ఏంటో అర్థం కాదు. బట్ పేషెన్సీగా అయితే ఉండాలి, చాలా పేషెన్సీ అయితే ఉండాలి. మా వయసు కొంచెం పర్లేదు, మరీ అంత కొంచెం ఏమో ఇది ఫుడ్డీ అనే అనుకోవచ్చు. తినడానికి మాత్రం పేచి ఉండదు. కొంచెం కారం గట్ట అయితే చెప్పలేమన్నమాట, అది మ్యాటరు. ఇంకా ఇక్కడైతే ఫాస్ట్ దోశలు వేసేసి నేను గుడికి వెళ్తే నాతో పాటు వస్తానమ్మా అని పేచి పెడతారేమో అని అనుకున్నాను. బట్ అసలు అలా ఏం లేదండి. నేను గుడికి వెళ్తున్నప్పుడు మా పండుగడికి చెప్పాను, మా వైషు చెప్పలేదండి. వైషు వస్తే మాత్రం కంపల్సరీ వచ్చేస్తాను అంటుందని చెప్పి నేనైతే వైషుకి చెప్పలేదు, మా పండుగడికి చెప్పాను. వైషుకి తెలియకుండా నాన్న ఇలా గుడికి వెళ్తాను, మీరు ట్యూషన్కి వెళ్ళిపోండి అంటే సరేనమ్మా వెళ్ళు అని చెప్పారు. అంటే పిల్లల్ని తీసుకెళ్ళడం నాకు సమస్య కాదు, పండుగని తీసుకెళ్తే వైషు వస్తుందంటుంది. ఇద్దరిని తీసుకెళ్ళాను అంటే ఇంక నేను పూజ ప్రశాంతంగా చేసుకోలేను అనమాట. అందుకని చెప్పి ఇంకా అలా అని చెప్పి ఇంక నేను వెళ్ళాను కదా, ఈవినింగ్ టైంలోన వాళ్ళ నాన్న మళ్ళీ ముగ్గురు స్నానం చేసుకొని సరదాగా అలా రోడ్డుకి వెళ్ళారనమాట. నన్ను తీసుకెళ్ళండి అంటే, కానీ నేను వెళ్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే చికెన్ తీసుకొచ్చారు వండమని చెప్పి ఇంక నేనైతే వంటలో కూర్చున్నాను. అన్నము చారు కొంచెం ఉంది, అలా అని చెప్పి ఇంకా కూర వండాలి కదా అని చెప్పి నేను ఉండిపోయాను. అలాగే మార్నింగ్ వెళ్ళాను కదా, ఈవినింగ్ మీరు వెళ్దురులేండి అని చెప్పి ఈవినింగ్ అయితే వాళ్ళు ముగ్గురు వెళ్ళారనమాట. చాలా పెద్ద బొమ్మ తెచ్చారు, బాగుంది. ఇంకా ఫర్దర్గా ముందు వీడియోలో చూపిస్తానులేండి. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఇలా తీసుకెళ్తే ఏంటంటే నేను వెళ్ళాను కదా చాలు అనుకోలేదు, మా పిల్లలు కూడా చూడాలని అనుకున్నాను. సరదా వెళ్ళినట్టు అలా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా వాళ్ళనైతే తీసుకొని వెళ్ళమని చెప్పాను. నేను ఇంకా ఒక పక్క నుంచి దోశలు కొంచెం సిమ్లో పెట్టుకుని దోశలు వేసుకున్నాను. ఒక పక్క చూసారు కదా చట్నీ మిక్సీ చేసి వాటికి పోపు కూడా పెట్టేశాను అనమాట. చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా దోశలు కూడా 3-4 వేసాను కాబట్టి ఇంకా పిల్లలకైతే ఇబ్బంది లేదు. ఇంకా మా ఆయన తగ్గట్టు కొన్ని దోశలు అయితే వేసేయాలి. ఇంకా ఫాస్ట్గా దోశలు అయితే వేసేస్తాను. ఇంకా వాళ్ళకి అన్నీ సమకూర్చేసి రైస్ కూడా కొంచెం పెట్టాను, అది అయితే చూపించలేదులేండి. అంటే వచ్చినప్పటికి ఎక్కువ మంది జనం ఉన్నారనుకోండి, వచ్చినప్పుడు టైం పడుతుంది. నేను చెప్పాను కదా ఇద్దరితో వెళ్తున్నానని, వాళ్ళనమాట. కొంచెం ఎక్కువ టైం పట్టేసింది అంటే కష్టమని రైస్ కూడా పెట్టేశాను అనమాట. తొందరగానే
వచ్చేసానులేండి నేను మాత్రం. ఇంకా గుడి అయితే గుడి కాదులేండి, ఇప్పుడు నవరాత్రులు స్టార్ట్ కదా, అక్కడ రోడ్డు పక్కనే పెట్టారనమాట. అది చాలా మంచిగా అనిపించింది. కొంతసేపు పూజ చేసుకున్నాము. మంచిగానే అయ్యింది. ఎక్కువగా దసరా రోజు అయితే మాత్రం ఫుల్గా ఉంటారండి జనము. ఈసారి ఏంటంటే కొంతమంది నవరాత్రుల నుంచి అంటే డే 1 నుంచి పూజ స్టార్ట్ చేసి ఈ మార్నింగ్ ఈవినింగ్ కూడా చేస్తారు పూజలు. కొంతమంది ఏంటంటే ఈరోజు అసలుకే ఫ్రైడే కాబట్టి కొంతమంది అలా వస్తూ ఉన్నారనమాట జనం మాత్రం. ఈ గుడి కన్నా సంతోష్ మాత గుడిలో అంటే మేము ఉంటున్న ఇంటికి ఆపోజిట్గా సంతోష్ మాత గుడి ఉంది కదా, అందులో కూడా దుర్గాదేవిని ప్రతిష్ఠ చేశారు. అక్కడ కూడా బోలెడంత మంది జనం అయితే వస్తున్నారనమాట. ఎందుకంటే విగ్రహం ప్రతిష్ఠ చేశారు. అలానే ఇంకా ఫ్రైడే కదా, శుక్రవారం కాబట్టి ఇంక లేడీస్ 9 తర్వాత ఖాళీ అవుతారు. అందరూ డ్యూటీలకు వెళ్ళిపోతారు కదా 9 తర్వాత. అప్పుడు ఇంక స్టార్ట్ అవుద్ది. మధ్యాహ్నం 12 వరకు పూజలు జరుగుతాయండి ఆ గుడిలో మాత్రం. చాలా బాగుంటుంది. ఇక్కడ కూడాను చూశారు కదా, బొమ్మ చూస్తేనే ఎంత నిండుగా అనిపిస్తుందో. కొంతసేపు అయితే అలా కూర్చున్న బొమ్మనే చూస్తూ ఉన్నానన్నమాట. నేను ఏ గుడికి వెళ్ళినా కొంతసేపు దేవుడిని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆ దేవుడి ముఖం చూసుకుంటూ ఆ దేవుడితో కొంతసేపు మాట్లాడతాను అనమాట. కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఆ దిక్కులు మొత్తం అంతా అబ్జర్వేషన్ చేస్తాను గుడిలో మాత్రం. గుడికి వెళ్ళిందే ప్రశాంతత కోసం, ప్రశాంతంగా పూజ చేసుకుందాం అని చెప్పి. ఎక్కువ మంది వచ్చేస్తారని ఇంకా పందుల్లో అయితే తెలిసిందే కదా, పూజ ఏదో చేసామా అన్నట్టుగా ఒక 5 మినిట్స్ అయితే చేస్తారు. కానీ మన సాటిస్ఫాక్షన్గా కొంచెంసేపు దండం పెట్టుకుందాం అని చెప్పి ప్రశాంతంగా అయితే దండం పెట్టుకున్నామండి. చాలా హ్యాపీ అనమాట. ఇంకా మంచిగా ఉంది. చూసారా డెకరేషను ఎంత బాగా చేశారో. నాకు అదే అనిపిస్తుంది, నవరాత్రులు అని చెప్పి ఇంత డెకరేషన్ చేశారు కదా, మళ్ళీ తీసేయడమే అవుతుంది. దానికి బోల్డంత ఖర్చు కూడా అయ్యిందంట. ఇంకా ఇంటికి వచ్చేసి మా ఆయనకి కొంచెం దోశలు వేసి పెట్టమంటే దోశలు కూడా వేశారు. ఇంకా అలా టైం అయిపోయింది. తినేసి కొంతసేపు రెస్ట్ తీసుకొని ఇంకా అలా ఉండేటప్పుడు టైం అయిపోయింది. మా వైషు అయితే అలా పడుకుని పోయిందనమాట ట్యూషన్ నుంచి వచ్చేసి. ఇంకా మార్నింగ్ దోశలు అయితే వేసాను కదా, ఆ రుబ్బు అయితే కొంచెం ఉన్నది. అది చిన్న గిన్నెలో అయితే తీసాను. మొత్తం పెద్ద గిన్నెతో అయితే ఫ్రిడ్జ్లో పెట్టలేము కాబట్టి చిన్న గిన్నెతో అయితే తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఆల్రెడీ నేను చెప్పాను కదా, వెళ్ళేటప్పుడే రైస్ అయితే పెట్టేసి వెళ్ళాను అనమాట. ఇంకా అన్నీ ఎక్కడెక్కడే ఉన్నాయి, ఏం దోముకోలేదు. నేను ఏంటంటే గుడికి వెళ్తాను అంటే అసలు దోమడానికి ఇంకేం పెట్టుకోను అనమాట. ఇంకా అంతే. ఇంకా మా ఆయనకి ఏం చెప్పాను, మధ్యాహ్నము చికెన్ తీసుకొచ్చేసి మధ్యాహ్నానికి రాత్రికి అయిపోతుంది అని చెప్తే ఆయన మరి ఇంకా సరేలే తెస్తానని చెప్పేసి ఏదో పని ఉందని కరెక్ట్గా భోజనం టైంకి వెళ్ళిపోయినారా. ఇంకా వాళ్ళు ఆ టైంకి వెళ్ళిపోతే మరి ఇంకేం మనం చేస్తాం, సరేలే అని చెప్పేసి చారు ఉంది అలా అని చెప్పి ఆనపకాయ పప్పు అయితే పెట్టేశాను. ఇంకా ఎండ ఫుల్గా ఉంది కదా, ఏదో ఒకటి వండేసే అన్నారు మా ఆయన కూడాను. ఇంకా అందుకే కొంచెం పప్పు పెట్టేసాము. మంచిగా పప్పు అన్నము పెరుగన్నము మంచిగా తినేసి అయితే అందరం హాయిగా పడుకున్నామండి మధ్యాహ్నం. చాలా బాగా ఎంజాయ్ చేసామని కాదు, నాకు సాటిస్ఫాక్షన్. ఎందుకంటే గుడికి వెళ్ళానని చెప్పి. మీ డే ఎలా గడిచింది? ఫ్రైడే గుడికి ఏమైనా వెళ్ళారా?